వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆలస్యం కావడానికి ఆయనే కారణమంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు హరీష్ శంకర్ పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ సినిమా ఆలస్యానికి పవన్ ఏమాత్రం కారణం కాదని, కేవలం తన వల్లే కొంత జాప్యం జరిగిందని స్పష్టం చేశారు. పవన్ గారితో సినిమా చేయడానికి 10 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో ఆయన వల్లే సినిమా లేట్ అయిందని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అభిమానులు మరో గబ్బర్ సింగ్ కావాలని అడగటంతో కథను చాలా సార్లు మార్చాను. మొదట లవ్ స్టోరీ అనుకున్నాం, కానీ ఫ్యాన్స్ కోరిక మేరకు మార్పులు చేశాం. ఈ ఆలస్యం నా వల్లే జరిగింది అని వివరించారు. ఒక విషయం చెప్పాలి మీకు, ఇది కన్ఫెషన్ అనుకోండి లేదా క్లారిటీ అనుకోండి. బయట చాలా ఈ సినిమా మీద చాలా రకాల ఆర్టికల్స్, చాలా రకాల వెబ్సైట్ల మీద, చాలా వెబ్సైట్లలో లేదా మీడియాలో, ఎలక్ట్రిక్ ఛానల్ అన్నిట్లలో కొన్ని రూమర్లు అయ్యవచ్చు, కొన్ని వాళ్ళు వాస్తవాలు అనుకుని రాసిండొచ్చు. చాలా జరిగినాయి. అందరు రాసిందంటే సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల లేట్ అయింది అని చెప్పి చాలామంది రాశారు. ఇవాళ నేను ఇక్కడ ఈ ఆదిత్య కాలేజ్ వేదిక చెప్పగలుగుతున్నానండి. మళ్ళీ ఒకసారి అందరికీ క్లారిఫై చేస్తున్నా, ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వలన ఏ మాత్రం ఆలస్యం అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. ఫస్ట్ ఒక కథ అనుకున్నాం. ఫస్ట్ అంటే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కంప్లీట్గా మాట్లాడడానికి దొరికిన అవకాశం వేదిక ఇదే కాబట్టి చెప్తున్నాను. వేరే సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉస్తాద్ అప్డేట్ అనుస్తారు, అప్పుడు మన సినిమా గురించి చెప్పడం కరెక్ట్ కాదని ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ అనుకున్నాను. ఎందుకంటే గబ్బర్ సింగ్లో బాగా మాసిగా చూపించాను, నాకు ఆయన ఒక జల్సా ఖుషీ లాగా చూపించాలని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాం. సినిమా అనౌన్స్ కాడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే, అన్న ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, సినిమా లవర్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, అరే వీళ్ళు ఇంకా ఎక్కువ అదే మాస్, అదే ఒక ఫుల్ టు ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడో మేము అనుకున్న కదా కొంచెం క్లాస్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఐడియా డ్రాప్ చేద్దాము, ఇంకో థాట్కి వెళ్దామా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ పాండమిక్లో నేను చాలా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నా మెంటల్ హెల్త్ కూడా చాలా దెబ్బతిన్నప్పుడు. సో ఈ కట్ చేద్దామా, ఇంకో కట్ చేద్దామా అన్న సందిగ్ధంలో నా వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత ఒక రీమేక్ అనుకున్నాము, అది పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు ఎవరము. ఆ తర్వాత అది పక్కన పెట్టేశాము. ఎందుకంటే ఆయన లైనప్స్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నప్పుడు. అప్పటికి ఆ సినిమాలు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో డెఫినెట్గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైనప్లో నాకు ఎక్కడ కనబడలేదు. సో డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ చూసే సినిమా చేయాలి, కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకుని చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్తో షూటింగ్ వెళ్ళేసరికి ప్రకృతి సహకరించి, మరి గ్రహాలు తోడునే ఏంటో తెలియదు, ఇట్స్ నేచర్ తీసుకున్న టైం, అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ ఇలా జరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల షూటింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆయన మమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా షూటింగ్ చేశారు. అందుకే అంత ఫాస్ట్గా షూటింగ్ అయిపోయిందని చెప్పి వీడియో రిలీజ్ చేసాం. అంటే పొద్దున్నే క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు, సరే సార్ విజయవాడకి వెళ్ళిపోయారు కదా, ఇంకే వాళ్ళ షూటింగ్ ఉండాలంటే రేపు వెళ్ళి వేరే ప్లాన్ చేద్దామంటే సడన్గా సార్ బయలుదేరారు, నైట్ షూట్ చేస్తారని చెప్పి సార్ వాళ్ళ టీం ఫోన్ చేసేవాళ్ళం. ఇమ్మీడియట్గా మేము నైట్ షూటింగ్ ప్లాన్ చేసేవాళ్ళం. అంటే పొద్దునంతా క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన నైట్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ మార్నింగ్ 3-4 వరకు పనిచేసి జస్ట్ ఇంటికి వెళ్ళి షవర్ చేసి మళ్ళీ ఆయన మంగళగిరి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు 18 గంటలు 20 గంటలు ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.